దాని మీద ఇలా వేలుతో ప్రెస్ చేసినారంటే ఆటోమేటిక్గా 39 స్పీడ్లో వెళ్ళేటప్పుడు లాక్ చేసినాం. ఇది లాక్ చేసినప్పుడు మనం ఎక్సలేటర్ మీద కాలు తీసాం కూడా, చూసారు కదా ఫ్రెండ్స్, ఎక్సలేటర్ మీద కాళ్ళు తీసేసాను. అదే స్పీడ్లో లిమిట్ కెమెరాలు ఉంటాయి. అలాంటప్పుడు మనము 80 దాటకూడదు మినిమం హైవేలలో. అలాంటప్పుడు ఈ లిమిట్ మనము పెట్టుకొని వెళ్ళామంటే మనం ఎక్కువసేపు కాలుతోటి పట్టుకొని ఎక్సలేటర్ని తొక్కే అవసరం ఉండదు ఫ్రెండ్స్. అది లాక్ చేసి. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏం లేదు, ఓ చిన్న టెక్నిక్. చాలామందికి ఇది తెలిసిండొచ్చు, కానీ ఈ వీడియో కాస్త చూస్తే తెలియని వాళ్ళకన్నా తెలుస్తుందనే అభిప్రాయంతో ఈ వీడియో చూస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు తెలిస్తే ఓకే, గుడ్, ఏం పర్వాలేదు. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవడానికి ఈ వీడియో, ఓకేనా ఫ్రెండ్స్? చిన్న సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చాలా థ్యాంక్స్. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది డ్రైవింగ్ చేసేటప్పుడు ఓన్లీ మనం గేర్లు వేసామా, ముందుకెళ్ళినామా, వచ్చేసామా, పార్కింగ్ చేసామా అన్నట్టు కాకుండా చాలామందికి తెలియని టెక్నిక్లు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని మన స్టీరింగ్ మీద కొన్ని గుర్తులు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ గుర్తుల గురించి చెప్తాను, అది ఏ విధంగా పనిచేస్తాయి అనే దాని గురించి ఈరోజు విషయము, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, అదో ఇక్కడ చూసారు కదా స్టీరింగ్ ఉంది. ఈ స్టీరింగ్ పైన ఏవేవి ఎలా పనిచేస్తాయి అనేది ఈరోజు చెప్తాను. కానీ చాలామందికి తెలుసు, కానీ దీంట్లో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇది చాలామంది ఉపయోగించారు, తెలుసో తెలియదో కానీ ఈ వీడియో వల్ల తెలుసుకోండి కంపల్సరీ. అది ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి బుక్ సింబల్ ఉంది, దాని కింద ఓకే అని ఒకటి ఉంది సింబల్. అంతకన్నా ఇంపార్టెంట్ది ఇక్కడ ఒక స్పీడ్ మీటర్ది ఒకటి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ స్పీడ్ మీటర్ గురించి ఏదో తెలియజేస్తున్నాం మీకు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలామంది ఇది తెలుసుకున్నారంటే కారు ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ సింబల్ వచ్చేసి ఎప్పుడు ఉపయోగించాలంటే కారు నిలబడినప్పుడు నువ్వు ఎంత ప్రెస్ చేసినా ఇది ఏమి చూపేది ఉంచదు ఫ్రెండ్స్. కేవలం ఇది రన్నింగ్లో మాత్రమే మనకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు మన ఎక్సలేటర్ చాలాసేపు తొక్కుతుంటాం కదా ఫ్రెండ్స్. అలా తొక్కి చాలా కాలు నొప్పేస్తుంటుంది కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఇది స్పీడ్ మీటర్ లాంటి సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద మీరు బటన్ ఎంత స్పీడ్ వెళ్ళేటప్పుడు మినిమం మీరు 6 7 8 100 ఆ స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఈ సింబల్ని కాస్త మీరు వేలుతోటి క్లిక్ చేశారంటే ఇది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఏ స్పీడ్లో వెళ్ళేటప్పుడు సింబల్ని ప్రెస్ చేసినామో ఆ స్పీడ్లో లిమిటే వెళ్తుంటుంది, అంతకన్నా ఎక్కువ పోదు, తక్కువ పోదు. అలాంటప్పుడు మనం సడన్గా ఏదైనా అడ్డం వస్తే ఎలా అనుకుంటున్నారా, అలాంటప్పుడు మనము బ్రేకుని టచ్ చేస్తే చాలు ఆ స్పీడ్ మీటర్ తక్కువ అవుతుంది. తక్కువ అయిన తర్వాత మళ్ళీ మనం ఎక్సలేటర్ తొక్కాల్సిందే ఫ్రెండ్స్. తొక్కిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు లాక్ చేయాలంటే మళ్ళీ లాక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాగైనా ఇప్పుడు ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. ఇప్పుడు కారు ప్రస్తుతానికి నిలబెట్టాను ఫ్రెండ్స్. మొత్తం హైవేలో ఉన్నాము. ఇప్పుడు కారు డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు ఎలా ఇది పనిచేస్తుంది అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం బండి మూవ్ చేస్తున్నాము. స్పీడ్ కనిపిస్తుంది కదా, 30 31 32 33 34 ఇలా మన స్పీడ్ వెళ్ళేటప్పుడు మనం ఓకే. ఇప్పుడు సపోజ్ ఎంతలో వెళ్తున్నాం, ఒక 40లో వెళ్దాము. మినిమము 40లో వెళ్ళిన తర్వాత 40 వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా 40లో వెళ్ళేటప్పుడు మన స్పీడు మినిమం ఇంతే వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ సింబల్, స్పీడ్ సింబల్. దాని మీద ఇలా వేలుతో ప్రెస్ చేసినారంటే ఆటోమేటిక్గా అక్కడ లాక్ పడుతుంది ఫ్రెండ్స్. అదో చూసారు కదా, అక్కడ ఆటోమేటిక్గా లాక్ పడుతుంది. అంటే మనము 39 స్పీడ్లో వెళ్ళేటప్పుడు లాక్ చేసినాం. ఇది లాక్ చేసినప్పుడు మనం ఎక్సలేటర్ మీద కాలు తీసాం కూడా, చూసారు కదా ఫ్రెండ్స్, ఎక్సలేటర్ మీద కాళ్ళు తీసేసాను. అదే స్పీడ్లో వెళ్తుంటుంది కారు. మనం ఎంత లాంగ్ అయినా సరే మనం ఎక్సలేటర్ తొక్కే అవసరం లేదు. ఇదే స్పీడ్లో వెళ్ళేటప్పుడు చూసారు కదా, ఏమో డౌన్లో ఉంది కాబట్టి వెళ్తుంది అనుకోవద్దని ఫ్రెండ్స్. ఇది నిజము. కావాలంటే మీ కార్లో మీరు కంపల్సరీ ఇలాంటివి ట్రై చేయండి. నేను చెప్పిన వీడియో కంప్లీట్గా చూసానంటే ఇలా కూడా డ్రైవింగ్ ఉందా అని మీకు కూడా అర్థమవుతుంది. చూసారు కదా 39. ఒకవేళ డ్రైవింగ్ మనం డౌన్లో ఉన్నప్పుడు నడుపుతున్నాం అనే ఫీలింగ్ మీకు కలిగితే మట్టుకు చూసారు కదా, డౌన్లో ఎంతసేపు ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ డౌన్లో ఉన్నాం కూడా బండి ఫాస్ట్ వెళ్తుంది, లేదంటే స్లోగా రన్ అవుతుంది, అంతేనా? ఇంతసేపు అయినా 39లో మనం లాక్ చేసాం ఫ్రెండ్స్. ఇది లాక్ చేసినందుకు ఎంత లాంగ్ ఉన్నా సరే 39 స్పీడ్లోనే వెళ్తుంటుంది. మీకు ఈ డౌట్ ఉన్నందుకు చెప్తున్నాను. ఒకవేళ మీరు అనుకోవచ్చేమో
డౌన్లో వెళ్తుంది కాబట్టి అది అదే స్పీడ్లో వెళ్తుంది అని మీరు డ్రైవింగ్ చేసేటట్టయితే మీకు అప్పుడే గమనించవచ్చు. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు డౌన్లో ఉంటే మటుకు స్పీడ్ మీటర్ కొంచెం ఫాస్ట్ అనే వెళ్తుంది. అదే ఇప్పుడు 39 ఉంటే 49, 59 అలానన్నా వెళ్తుంది. ఒకవేళ డౌన్ అయిపోతే మళ్ళీ ఆటోమేటిక్గా డౌన్ అన్న అవుతుంది, అంటే మళ్ళీ 30, 20, 10 అలా డౌన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఏ డౌన్ కాదు ఫ్రెండ్స్. ఇంతసేపు అయింది కదా ఈ వీడియోలో గమనిస్తున్నాం కదా, బండి రన్నింగ్లో ఉంది, అలానే వెళ్తూనే ఉంటుంది ఎంత లాంగ్ అయినా సరే. దీనివల్ల మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. మనం హైవేలలో వెళ్ళేటప్పుడు స్పీడ్ లిమిట్ కెమెరాలు ఉంటాయి, అలాంటప్పుడు మనము 80 దాటకూడదు మినిమం హైవేలలో. అలాంటప్పుడు ఈ లిమిట్ మనము పెట్టుకొని వెళ్ళామంటే మనం ఎక్కువసేపు కాలుతోటి పట్టుకొని ఎక్సలేటర్ని తొక్కే అవసరం ఉండదు ఫ్రెండ్స్. అది లాక్ చేసామంటే ఇంకా అదే స్పీడ్లో ఆటోమేటిక్గా వెళ్తూనే ఉంటుంది ఫ్రెండ్స్, ఎంత లాంగ్ అయినా సరే. ఒకవేళ మనకి ఏమైనా అడ్డం వస్తే బ్రేక్ టచ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, బ్రేక్ టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది లాక్ ఓపెన్ అవుతుంది. లాక్ ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మనం స్పీడ్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, లేదంటే ఇదే స్పీడే కావాలనుకుంటే మళ్ళీ లాక్ ఇదే దానికి లాక్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, చిన్న శాంపుల్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు 39 వెళ్తుంది, మనం బ్రేక్ టచ్ చేస్తాం. ఇప్పుడు బ్రేక్ టచ్ చేస్తే ఇలా టచ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అదో ఆటోమేటిక్గా లాక్ ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు డౌన్ అంటే స్పీడు స్లో తక్కువ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఎక్సలేటర్ మళ్ళీ తొక్కామంటే మళ్ళీ ఫాస్ట్గా పికప్ ఎత్తుకుంటుంది. పికప్ ఇలా ఎత్తుకున్నప్పుడు చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ చూడండి ఫాస్ట్ పెరుగుతుంది. ఇలా ఎక్సలేటర్ తొక్కే కొద్దీ ఫాస్ట్ పెరుగుతుంటాయి. మినిమం మళ్ళీ మనం ఇప్పుడు 47లో వెళ్తున్నాం కదా, 48 ఓకే, 47, 48 అలాంటప్పుడు మన స్పీడ్ వెళ్ళే స్పీడ్లో ఈ లాక్ని ఇలా ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా మళ్ళీ అదే స్పీడ్కే నిలబడిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా లాక్ చేసినారంటే ఆటోమేటిక్గా మనం ఏ స్పీడ్ వెళ్తున్నామో అదే స్పీడ్ లాక్ పడుతుంది. చూసారు కదా, ఇప్పుడు లాక్ వేసిన నేను 35లోనే వెళ్తుంది, అంటే 35 అవసరం లేదు. మీరు 80లో వెళ్ళినా మీ మినిమం మీ స్పీడ్, మీ ఎంత స్పీడ్ వెళ్తున్నారో అంత స్పీడ్లో వెళ్ళేటప్పుడు మీరు ఇలా లాక్ చేశారంటే ఆటోమేటిక్గా అది లాక్ పడిపోతుంది, అదే స్పీడ్లో వెళ్తుంది ఫ్రెండ్స్. కంపల్సరీ ఇది మటుకు చాలామంది గమనించండి, చాలామందికి తెలియదు. కంపల్సరీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా ఉపయోగపడుతుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కంపల్సరీ క్లారిటీ ఇస్తాను, మీరు కామెంట్ బాక్స్లో నాకు కంపల్సరీ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చిన్న టెక్నిక్ ఉంది. ఇందులో ఇంకో చిన్న టెక్నిక్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, మీరు సపోజ్ బ్రేకే తొక్కాలి. ఇప్పుడు సపోజ్ మీరు స్పీడ్ ఇంత వెళ్తున్నారు, ఓకే, లాక్ వేసినారు. లాక్ వేస్తే ఎంత వెళ్తుంది, ఒక్క నిమిషం, లాక్ వేసినారు 63లో వెళ్తుంది. లాక్ వేస్తే 63లో వెళ్తుంది. ఇలా వెళ్ళేటప్పుడు మీరు ఒకవేళ స్లో కావాలా, ఏదైనా సడన్గా ఏదైనా అడ్డం వచ్చింది అంటే బ్రేక్ వేయాల్సిందే, అది కన్ఫాము. ఒకవేళ లేదు నేను స్పీడ్ తగ్గించుకోవాలా, ఇంత అవసరం లేదు అనుకుంటే మీరు బ్రేక్ టచ్ చేయ అవసరం లేదు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ నేనేమి డ్రైవింగ్లో ఎక్సలేటర్ని ఉపయోగించడం లేదు. ఈ స్పీడ్ మూమెంట్ దగ్గరకు మీరు బ్యాక్ సైడ్ వచ్చినారంటే ఇక్కడ స్పీడ్ మీటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది లాక్ చేశారు మీరు. ఒకవేళ లేదు కొంచెం స్లో కావాలి అనుకుంటే అక్కడ స్పీడ్ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, 64లో 63లో అలా వెళ్తుంది. 64 మినిమం, అంటే ఇది అప్ అండ్ డౌన్ రోడ్ ఉంది కాబట్టి ఇలా ఒక అటు ఇటు కలెక్షన్ చూపిస్తుంటుంది. మీరు ఇలాంటప్పుడు ఏదైనా మీరు స్లోనే చేసుకోవాలనుకుంటే ఈ పక్కల కింద ఉంది కదా ఫ్రెండ్స్, ఇది సింబల్, ఈ సింబల్ని ఇలా నొక్కినారంటే ఆటోమేటిక్గా బండి స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఎక్సలేటర్ మీద కాల్ తీస్తే ఎలా స్లో అవుతుందో బండి చూసారు కదా, అదో ఎలా స్లో అవుతుందో 69, 58, 57 ఇలా స్లో అవుతుంది. ఒకవేళ మీరు ఇదే స్పీడ్ మళ్ళీ మెయింటైన్ చేయాలనుకుంటే మళ్ళీ లాక్ని ఇలా ఈడుండే సింబల్ని లాక్ని ఇలా ప్రెస్ చేశారంటే 51లో వెళ్తుంది కాబట్టి 51 లాక్ పడుతుంది. చూడండి, ఇలా వెళ్ళేటప్పుడు మళ్ళీ మీరు లాక్ ఇలా ప్రెస్ చేసినారు అంటే, ఈ లాక్ని ఇలా ప్రెస్ చేసినారంటే ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. చూసారా, 47 స్పీడ్లోనే వెళ్తుంది. ఒకవేళ లేదు నేను ఇంకా కాస్త స్పీడ్ పెంచాలి అనుకుంటే ఎక్సలేటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎక్సలేటర్ తొక్కే అవసరమే లేదు. చూసారు కదా, ఇదే స్పీడ్లోనే వెళ్తుంది 47, ఎక్సలేటర్ ఏం తొక్కడం లేదు. ఇదే స్పీడ్ కాస్త వెళ్ళాలి అంటే ఎక్సలేటర్ తొక్కే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ మీరు ఇలా ప్రెస్ చేస్తున్నారంటే స్పీడ్ అనేది ఆటోమేటిక్గా అదే పెంచుకుంటుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ బటన్ 51, 52, 53, 54, 55, 56,
57, 58, 59, 60. ఇప్పుడు 60 వెళ్ళాలనుకుంటే చూసారు కదా 60 ఇది ప్రెస్ చేసినాను. ఇలా ప్రెస్ చేసే కొద్దీ మనకి ఎన్ని కావాలంటే అన్ని పాయింట్స్ పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా ఇప్పుడు 60లో పెట్టినాను, 60లోనే స్పీడ్లో వెళ్తుంది. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా 60 స్పీడ్, ఆ స్పీడ్లోనే వెళ్తుంది. ఎందుకంటే మనం 60లో లాక్ వేసినాం కాబట్టి. ఇది కూడా ఒక చిన్న టెక్నిక్ ఫ్రెండ్స్, చాలా యూజ్ అవుతుంది. మీరు ఎక్సలేటర్ తొక్కే ఇబ్బంది ఉండదు, ఇలా చేతోటే ఆపరేటింగ్ చేసుకుంటే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోల కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, వీలైతే షేర్ చేయండి. నాకు నా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కంపల్సరీ తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.